హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మన సబ్స్క్రైబర్ ఒకరు చిన్ని అని చెప్పేసి ఈ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చూపించక్క అని చెప్పింది. తన కోసం అయితే నేను చిన్న పేపర్ కటింగ్ అయితే కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం బ్లౌజు ఫోల్డింగ్ ఎలా చేస్తాము. ఇది డబల్ ఉందనుకోండి, ఇది డబల్ ఓపెన్స్ అటువైపు నుండి ఫోల్డింగ్ మన వైపున వేసుకుంటాం కదా. అలా వేసుకున్న తర్వాత దాన్ని 4 భాగాలుగా ఇలా మట్ చేసుకుంటాం కదా. కింద ఒక లైన్ అయితే హెచ్చు తగ్గులు లేకుండా వేసేసుకున్నాము. పేపర్కి హెచ్చు తగ్గులు ఏంటా అనుకుంటున్నారా, కానీ మీరు క్లాత్ కట్ చేస్తే మీకు తెలియాలి కదా. అందుకని ఇలా నీట్గా పేపర్ కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్నాము. ఇక్కడ వేసుకొని చూస్తాను. ఇలా కట్ చేసుకొని ఇటువైపునైతే కొంచెం వైట్గా ఉంది కదా, లైన్స్ అయితే కనిపిస్తాయి, అందుకే ఇటువైపునే వేసేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం కృష్ణ ముకుంద మురారి అంటే ఫుల్ హ్యాండ్స్కి పెట్టుకుంటాం, మామూలు హ్యాండ్స్కి పెట్టుకోం కదా. అందుకని చెప్పేసి 10 ఇంచెస్ అయితే ఖర్చుతో కలిపి 10.5 పెట్టుకుంటున్నాను. అంటే మీ క్లాత్ అయితే నేనైతే 10.5 పెట్టుకుంటున్నాను. ఖర్చుతో కలిపి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే చూడండి, ఇక్కడ ఎక్కువగా రావడానికి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. కనిపిస్తుందా మీకు? ఆ లైన్ కనిపిస్తుంది కదా. ఇలా చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. పొడవు వచ్చేసింది కదా మనకు 10 ఇంచెస్ అంటే చంక డౌన్ వచ్చేసి 3.5 వరకు, 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చండి. 3.5 వరకు పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకున్నాను నేను. ఇలా ఇక్కడ 3 ఇంచెస్కి ఒక లైన్, 3.5 ఇంచులకు ఒక లైన్ అనేది వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి నేను మామూలుగా రెగ్యులర్ సైజు చిన్న సైజు చూపిస్తున్నానండి. 7.5 ఇంచులకు పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని పైన 1 ఇంచు, ఇలా పైన 1 ఇంచుకి 1.5 ఇంచుకి ఇట్లా మార్కింగ్ వేసేసుకొని మనం ఎక్స్ట్రా కృష్ణ ముకుంద మురారి అంటే బుట్ట పెడతాం కదా. బుట్ట కోసం వచ్చేసి నాకు ఈ పేపర్ వచ్చేసి 2.5 ఉంది, 2.5 పెట్టేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 2.5, వెడల్పు కూడా 2.5 తీసేసుకుంటున్నాను. మనకు కుచ్చు కొద్దిగా ఎక్స్ట్రాగా వస్తుంది 1/2 ఇంచు. అలా ఇక్కడ ఒక బాక్స్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ ఉంటుంది కదా, ఫస్ట్ హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరువు కనిపిస్తుందా. హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ కొంచెం థిక్గా వేస్తాను. చూడండి, ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే చూస్తున్నారు కదా. ఇలా కనిపించడం కోసమే లాగా గీస్తున్నాను అన్నమాట, పేపర్ కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2.5 ఇంచులు ఉంది నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా. సారీ, దీని లోపల ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత కరువు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూలన ఒక 1/2 ఇంచ్ అంత ఉంచేసుకొని ఇలా ఈ కరువు తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం గ్యాపు ఉంటుంది, దీన్ని ఇలాగే ఉంచుకోవాలి క్లాత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇలా ఇదైతే హ్యాండ్కి ఎక్స్ట్రా బుట్ట కోసం వచ్చేసింది, చంక డౌన్ వచ్చింది, పొడవు వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 నేను చెప్పాను కదా. 7.5 అంటే చంక డౌన్ 7.5 చెప్పాను కదా. లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, మినిమం ఒక 5 ఇంచుల, ఒక 5 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. 5 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మీకు లైన్ కనిపించడం కోసం కొంచెం థిక్గా మార్కింగ్ అయితే వేస్తున్నాను. వైట్ పేపర్ మీద చూద్దాం అనుకున్నాం, కానీ ఇంత పెద్ద నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా అయితే షీట్, అదే డ్రాయింగ్ షీట్ ఉంటుంది కదా, దాని మీద వేస్తే క్లియర్గా ఉంటుంది కానీ నా దగ్గర షీట్ లేదు. అందుకని చెప్పేసి పేపర్ మీద చూస్తున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజు, ఇక్కడ హ్యాండ్ చంక డౌను, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా బుట్ట కోసం. ఇప్పుడు వచ్చేసి
2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఏ సైజుకైనా పెట్టుకుంటాం కదా మనము. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడ వచ్చేసి లోతు తీయాలి కదా మనము. లోతు అనేది ఇక్కడ 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇలా క్రాస్గా 30 ఇంచ్ లోతు అనేది ఇలా తీసేస్తాం కదా. ఇలా ఇదైతే ఇప్పుడు తీయకూడదండి, ఎందుకంటే మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీయకూడదు. ఇది మనం హ్యాండ్ కుట్టేటప్పుడు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏది వస్తుందో చూసి అది ఆ వైపున 30 ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు కృష్ణ ముకుంద మురారి కదా అడిగింది. ఇక్కడ చూడండి, కింది నుంచి నేను మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఉంటుందండి. నేను 3.5కి పెట్టేసుకుంటున్నాను. ఇది శారీలో క్లాత్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా పెట్టుకోవాలంటే 3.5కి పెట్టుకోండి. లేదు కొంచెం తక్కువగానే కావాలంటే 4 ఇంచెస్, నేనైతే 4 ఇంచెస్కి పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 3.5కి పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్కి పెట్టుకోవచ్చు. మనం ఇక్కడనేమో చంక కింద టైట్ కుట్టుంది కదా, అక్కడ నుంచి మీరు 2 ఇంచులకి, లేదా మాకు కొంచెం క్లాత్ శారీలో క్లాత్ ఎక్కువగా కనిపించాలంటే 1.5 ఇంచుకి, లేదు ఇంకొంచెం తక్కువ కనిపించాలంటే 2.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. 1.5 ఇంచుకి పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచులకు, లేదా 2.5 ఇంచులకు. ఈ శారీ క్లాత్ కనిపించే దాన్ని బట్టి అది పెట్టుకోవాలి. నేనైతే 1.5 ఇంచుకు ఇక్కడ మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఈ మార్కింగు ఇక్కడ నేను 3.5 ఇంచులకు మార్కింగ్ వేశాను కదా, ఆ మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా తిక్కుగా వేసేస్తాను. ఇలా తిక్కుగా నీట్గా చూస్తున్నారు కదా, వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు మార్కింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్ట్రాగా కుచ్చు కోసం పెట్టుకున్నాం కదా, అది నీట్గా కట్ చేసుకోవాలి. చంక టైట్ కుట్టి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకొని, ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, కృష్ణ ముకుంద మురారి కోసం వేసుకున్న మార్కింగ్, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ ఇంతటితోనే అయిపోయిందా అంటే, ఇప్పుడైతే మనకు ఒక షేప్ అనేది వచ్చేసింది కటింగ్. ఇది శారీలో క్లాత్ తీసి వేస్తాం కదా దీనికి. అయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇదే లైనింగ్ పెట్టి వేసేస్తారు. అయితే ఇప్పుడు చీర ఒక హ్యాండ్ బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది, చీర ఒక కలర్ ఉంటుంది కదా, అటువంటి అప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ వేస్తాం మనం. ఈ కింది పార్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ క్లాత్ వేస్తాము, ఈ పై పార్ట్ వచ్చేసి చీరలో క్లాత్ వేస్తాం. ఇలా ఈ పై పార్ట్ వచ్చేసి మనం చీరలో క్లాత్ వేసినప్పుడు ఇక్కడ కుచ్చు పెట్టేసుకుంటాం కదా, చీరలో క్లాత్ వేసినప్పుడు లైనింగ్ మళ్ళీ కట్ చేసుకోవాలి మనం. చీర కలర్ ఇప్పుడు ఇది రెడ్ ఉందనుకోండి, శారీ ఎల్లో ఉందనుకోండి, ఇలా ఇప్పుడు ఎల్లో కలర్ లైనింగ్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఆ లైనింగ్ కట్ చేసినప్పుడు ఇంకొక పేపర్ మీద వేసి చూపిస్తాను మీకు. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొకటి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఈ ఈ లైనింగ్ తీసుకెళ్ళి, ఇప్పుడు రెడ్ కలర్ లైనింగ్ అనుకోండి, రెడ్ కలర్ లైనింగ్ తీసుకెళ్ళి ఎల్లో కలర్కి వేయలేం కదా, శారీలో క్లాత్తో కుచ్చు పెట్టుకుంటాం కాబట్టి, ఇప్పుడు శారీ కలర్ లైనింగ్ కట్ చేసేటప్పుడు యాజ్ ఇట్ సేమ్ అంతా మొత్తం సేమ్ అలానే ఉండాలి. కానీ ఇటువైపు మాత్రం ఒక 30 ఇంచ్ లోతు అయితే కంపల్సరీ అండి. ఇటువైపు కింది వైపున ఇలా ఒక 30 ఇంచ్ లోతు అనేది తీసేసుకొని, ఇక్కడ మాత్రం సేమ్ ఎలా ఉందో అలాగే, పై వైపున మాత్రం ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని, ఇలా ఓన్లీ ఈ కింది వైపున మాత్రమే 30 ఇంచ్ లోతు, 30 ఇంచ్ కిందికి మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్స్ట్రాగా కట్ చేయాలి. ఎందుకనేది మీకు చెప్తాను. ఇప్పుడు నేను కట్ చేస్తాను. చూడండి, ఇది ఇలా
ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫస్ట్ కట్ చేసింది కదా, ఇది వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసి 30 ఇంచులో ఎక్కువగా కట్ చేస్తాం కదా. ఎందుకంటే మనం ఇప్పుడు దీనికి జాయింట్ చేసినప్పుడు కుట్లల్లోకి వెళ్తుంది కదా, దానికోసం. ఇప్పుడు ఇలా ఇది శారీలో క్లాత్ అటాచ్ చేసాం, దీనికి ఇక్కడ ఫిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది చూస్తాను. అప్పుడు దీనిపైన జాయింట్ వేసినప్పుడు మనకు కుట్లకు కావాలి కదా, దానికోసం ఇలా ఆ 30 ఇంచ్ అనేది కుట్టు కోసం వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేనండి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నేను ఖచ్చితంగా నాకు ఎవరైనా ఇప్పుడైతే ఎవరు ఆ మధ్యలో ట్రెండింగ్గా ఉండేది కృష్ణ ముకుంద మురారి, ఇప్పుడైతే 3 బుగ్గలు పెట్టించుకుంటున్నారు, కానీ ఇలా తక్కువగా కుట్టించుకుంటున్నారు. ఎవరైనా కుట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో పెడతాను. ఇది మాత్రం సబ్స్క్రైబర్ అడిగినందుకే పెడుతున్నానండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ అయితే ఇవ్వండి, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి.